గడిచిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 3 నెలలు కూడా ఇంకా పూర్తి కాలే. ఈ 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల మంచి పనులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేధావులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్న పాలనను చూసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలని చెప్పేసి, తెలంగాణను అనుసరించాలని చెప్పేసి ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు సంవత్సరాల కొద్దీ టైం తీసుకున్నాయి. కొన్ని ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా 10 సంవత్సరాలు పూర్తయినా కూడా నెరవేర్చలే. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ కానీ కేంద్రంలో ఇంకా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలే. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నిన్ననే చాలామంది మా మీడియా మిత్రులు కూడా చూసింటారు, మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నామని వారం రోజుల్లో, అది కూడా దాంతోపాటు 200 యూనిట్ల కరెంటు ఉచితంగాతో పాటు మహిళలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మేము ఏదైతే గ్యారంటీ స్కీమ్లో మేము పెట్టిన గ్యారంటీ పథకాలలో ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ 2 చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల మహిళలకు ఉచిత ప్రయాణం. ఇంకొక వారం రోజుల్లోనే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం. ఈరోజు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 కంటే ముందు సిలిండర్ ధర 400 రూపాయలు ఉండే. కానీ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కొల్లుడై సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా నిత్యావసర సరుకులపై ఎక్కడికక్కడ అడ్డగోలుగా ధరలు పెంచేసి సిలిండర్ ధరను కూడా 400 ఉన్న సిలిండర్ను 1400 చేసిరు. సామాన్య ప్రజలను మోసం చేసిరు ఈరోజు బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ. డీకే అన్న గారు కూడా ఆ రోజు కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆమె ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే కదా. మరి ఆ రోజు ఆమె ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమె ఆ విషయాన్ని ప్రస్తావించడంలో ఆమె ఎందుకంటే కీలక పదవిలో ఉన్నారు, ఆమె మంత్రిగా ఉన్నారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రము విడిపోయే ముందు ఆమె మంత్రిగా ఉన్నారు. పాలమూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు నేను ఇప్పుడు ప్రజెంట్ పాలమూరుకి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నా బాధ్యత తీసుకుపోయి ఏదైనా చర్చ జరుగుతుంటే ఆ చర్చలో అన్ని అడగాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కానీ నేను అదే చెప్తా ఉన్నా, డీకేఆర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పాలమూరు పట్టించుకోవాలి, ఈరోజు బీజేపీలో ఉండి కూడా కాంగ్రెస్ను పట్టించుకోవాలి. ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉంది, మరి మీరు అడగొచ్చు కదా. ఇప్పుడు జాతీయ హోదా అప్పుడు పెట్టలేరేమో, మీరు మీ వల్లనే అది మీ నిర్లక్ష్యం వల్లనే అది జరిగింది. ఈరోజు మీరు ఒక పార్టీకి, నేషనల్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ముఖ్యంగా కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి అంటే ఏమంటారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆమె. సో ఈరోజు ఆమె 2019లో జాయిన్ అయింది. ఈ రోజు వరకు ఒక్క రోజు కూడా పోయి మా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడం చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలే. ఈరోజు వాళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడిది ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి? వాళ్ళ నిర్లక్ష్యమే. ఈరోజు వాళ్ళు ఇప్పుడు కేంద్రంలో మీరు అధికారంలో మీ చేతుల్లో ఉంది పవర్. మీరు అనుకుంటే పెద్ద విషయం కాదు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించడం. ఈరోజు బీజేపీ వాళ్ళు అధికారంలో ఉన్నారు, అబ్బర్ భద్రకు జాతీయ హోదా కల్పించారు. దానివల్ల మనకు మేడిగడ్డకు నష్టం జరిగింది, మీరు ప్రశ్నించలే. మీ వల్ల ఇప్పుడు మీరు మేడిగడ్డ ప్రాంతవాసి, మరి మీరు ఏం చేశారు? మరి డీకర్ణకు స్థాయి ఉందా చెప్పండి? డీకర్ణ స్థాయి ఏందో ప్రజలంతా మననే నిర్ణయించారు. ఆమె రోజుకో పార్టీ మారుకుంటా, ఒకరోజు బీఎస్పీ, ఒకరోజు టీడీపీ, ఒకరోజు కాంగ్రెసు, ఇప్పుడు బీజేపీ, రేపు పొద్దున ఇంకేదైనా పార్టీ వస్తే ఇంకో పార్టీలకు పోయేటామె. ఆమె కూడా స్థాయిల గురించి మాట్లాడుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి ఆమెది. రేవంత్ రెడ్డి గారు ఒక నిబద్ధత గల వ్యక్తిగా, ఒక జడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ప్రజలు మెచ్చి ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఆయన పాలన పట్ల ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకున్నది ఎవరండి? నీ అనుచరులు. నీవు ఏదో కమిషన్ల కక్కుర్తి పడి నీ ఎంబడి తిరిగే వ్యక్తులతో కేసులు వేయించేసి పాలమూరు రంగారెడ్డిని అడ్డుకోవాలని ప్రయత్నం చేసింది డీకే అన్న గారు. అది అందరికీ తెలుసు. అన్ని రకాలుగా లబ్ధి పొంది
కాంగ్రెస్ పార్టీ పాపం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడే నువ్వు బీజేపీ అధికారం ఉందని చెప్పి బీజేపీ పార్టీలో పోయిన వ్యక్తివి. నువ్వు స్థాయిల గురించి మాట్లాడితే ఎట్లా? అధికారంలో బీజేపీ ఉందని చెప్పి పోయినావు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అట్లా టీడీపీ వదిలేసి అధికారంలో ఉన్న టీఆర్ఎస్లో కోలే, అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో కోలే, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఉన్నత స్థానానికి తీసుకొచ్చి ఈరోజు ఒంటి చేత్తో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఈ కొడంగల్ శంకుస్థాపన చేసింది 2014కు సంబంధించిన సమస్య. అది 69 జీవో గురించి ఇక్కడ మా మీడియా మిత్రులందరికీ తెలుసు. 69 జీవో ఆ రోజు కొడంగల్ కానీ నారాయణపేట కానీ పూర్తిగా ఎడారిగా ఉన్న ప్రాంతాలవి, అంటే తాగునీటికి కూడా సమస్యలు ఉన్న ప్రాంతాలు కాబట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటి ఆ 69 జీవోని తీసుకొచ్చి ఆ ప్రాంతానికి నీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే ఆ రోజు చేసిన పని అది. కానీ తదనంతరం జరిగిన పరిణామాలు మీకు అందరికీ కూడా తెలుసు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంబడి ఏమైంది, ఆ 69 జీవోని మూలకేసేసారు, అక్కడ నీళ్ళు అందించే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఈరోజు ఆ రోజు జరిగిన అన్యాయాన్ని ఈరోజు న్యాయం చేయాలి, వాళ్ళకి నీళ్ళు అందించాలనే లక్ష్యంతోన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ 14 తీసుకొచ్చేసి ఆ ప్రాంతానికి నీళ్ళు అందించాలనే తాపత్రయంతో చేసిన పని తప్ప ఎన్నికల కోసం చేయాలంటే మేము చేసేటివి చాలా ఉన్నాయి. మేము అన్ని చేస్తూనే ఉన్నాం కదా. అది ఎన్నికల కోసం కాదు, ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు కదా, ఎన్నికల కోసం కాదు. అది ఎప్పటిదో 2014కు సంబంధించిన ప్రాజెక్టు ఇప్పుడు పూర్తి చేయాలి, వాళ్ళకి నీళ్ళు అందించాలి, అక్కడ తాగడానికి కూడా సమస్య. మీకు తెలుసు ఈరోజు కొడంగల్లో కూడా మన కోయిల్ సాగర్ నీళ్లు తీసుకుపోతున్నాం తాగడానికి. సో ఆ సమస్య తీవ్రత ఉంది కాబట్టి ఆ తీవ్రతను బట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎలక్షన్ల కోసం మేము చేయాల్సిన ఎలక్షన్లలో ప్రజలు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు, మాకు ఇబ్బంది లేదు.